ఆశ్రయించాలని, వారి కుటుంబంలో ప్రతి ఒక్క ఇబ్బందులను, అనారోగ్యములను దేవాతి దేవుడు తీసివేసి శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయమని పూజలు సమర్పించారు వినయ్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ ఉద్దేశంతో పాటు మన యొక్క ఉద్దేశం కూడా తండ్రి దేవునికి సమర్పించుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మననాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి దివ్యబలి పూజ దేవుని యొక్క సమర్పణ, అంకిత భావాన్ని మనకు వ్యక్తపరుస్తూ ఉంటుంది. తండ్రి దేవునికి తన్ను తాను సమర్పించుకొని మనందరికీ కూడా రక్షణను ప్రసాదించి ఉంటూ ఉన్నాడు. దేవుడు తనకు విధించినటువంటి బాధ్యతను, తనకు వసిగినటువంటి పనిని నిబద్ధతతో, ధైర్యముతో ఆయన చేసి మానవాళి అంతటికి కూడా రక్షణను ప్రసాదించి ఉంటున్నాడు. మరి ఈనాడు ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ కూడా ఒక బాధ్యత ఉంటూ ఉంది. క్రైస్తవునిగా కావచ్చు, భార్యగా కావచ్చు, భర్తగా కావచ్చు, ఒక బిడ్డగా కావచ్చు, మనకున్నటువంటి బాధ్యతలను మనకు అంకిత భావముతో చేసే కృప మనకు ఉండాలి. ఈ అంకిత భావం లోపిస్తే మనం చేసే పనులు, మనం చేసే కార్యక్రమాలు అవి సఫలీకృతము కావు. మరి ఏ విధంగా అయితే ప్రభువైన యేసుక్రీస్తు అంకిత భావముతో తన్ను తాను దేవునికి సమర్పించుకొని ఆయన చేసి దేవుడు విజయోత్సాహముతో పరలోకమునకు ఎక్కి వెళ్ళిపోయి ఉంటున్నాడు. మరి నువ్వు నేను మనమందరం కూడా ఈ భౌతిక జీవితంతో మనకు శాశ్వతమైనటువంటి స్థలమును మనం స్వతంత్రించుకోబోతూ ఉంటున్నాం. మరి శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే అశాశ్వతమైన జీవితంలో అంకిత భావంతోనూ ప్రభువుకు మనం సమర్పించుకునే వారముగా మనం ఉండాలి. కాబట్టి ఈ దివ్య బలి పూజ మనమందరం కూడా ప్రభువుకు మనం సమర్పించుకుందాం. ప్రభు మనకు ఇచ్చినటువంటి బాధ్యతలను